యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిల్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ లో ఉంది. ఈ బేసిల్ 3 నార్మ్స్ అని ఎందుకు వచ్చింది పేరు? ఈ ప్లేస్ లో ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ ఉంది, అండ్ దట్ బ్యాంక్ ఈస్ కాల్డ్ బిఐఎస్. దీని పూర్తి పేరేంటి? బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఇది 1930లో ఎస్టాబ్లిష్ అయింది. ఇలాగే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. 1930లో ఎస్టాబ్లిష్డ్ in 1930 and it is owned by 60 central banks. It is owned by 60 central banks representing countries from around the world. That together account for 95% of world GDP. 95% of world GDP అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న టోటల్ జీడిపి, స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో 95% ఈ 60 కంట్రీస్, అంటే పెద్ద కంట్రీస్ అన్నమాట. ఆ 60 కంట్రీస్ లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇందులో మెంబర్స్. బిఏఎస్ లో 1930లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని పూర్తి ఫామ్ ఏంటి? బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ? headquartered in Basel. ఏ దేశం అది? స్విట్జర్లాండ్. బేసిల్, స్విట్జర్లాండ్. బేసిల్, స్విట్జర్లాండ్. Is it done? ఇక్కడ అడిగే డౌట్ ఉంటే చెప్పండి. ఇవి చిన్నవే, మనం వెళ్తున్న కొద్ది కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ వస్తాయి, అప్పుడు డీటెయిల్ గా చెప్తాను. హెడ్ క్వార్టర్డ్ ఇన్ బేసిల్, స్విట్జర్లాండ్. సో మూవింగ్ ఆన్. నోట్ చేసుకున్నారు కదా? ఎస్. సో దీని మిషన్ ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ దిస్ బ్యాంక్? ఇట్స్ మిషన్ ఈస్ టు సర్వ్ central banks in their pursuit of monetary and financial stability. వివిధ దేశాల్లో, ప్రపంచంలో ఉన్న రకరకాల దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ లాగా, యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ లాగా వివిధ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ని ఇది గైడ్ చేస్తుంది. ఒక రకంగా గైడెన్స్ అంటే ఎలా అంటే, ఎటువంటి నార్మ్స్ ఉండాలి, మీ దేశంలో ఉన్న బ్యాంక్స్ క్యాపిటల్ నార్మ్స్ ఎలా ఉండాలి, క్యాపిటల్ అంటే ఎంత లోన్ ఇవ్వాలి, ఎంత పక్కన పెట్టుకోవాలి, రిస్కులు వస్తే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారో, ఏ విషయాలు డిస్క్లోజ్ చేయాలి, ఏ విషయాలు దాయాలి, ఎలాంటి విషయంలో ఇంటర్నేషనల్ గా ఒక సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ అయితే బెటర్ అని. ఎందుకంటే ప్రపంచం అంతా కలిసిపోయింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చింది, ప్రతి దేశం కూడా వివిధ దేశాలతో వ్యాపారం చేస్తుంది, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ తో ట్రాన్సాక్షన్స్ చేస్తుంది, ఒక దేశంలో ఉన్న కంపెనీ ఇంకొక దేశంలో ఉన్న బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటుంది, రకరకాలు జరుగుతున్నాయి. అన్ని కూడా ఒకదాని ఒకటి ఇంటర్లింక్ అయిపోయాయి.
సో ఏ దేశంలోనైనా ఒక బ్యాంక్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ బ్యాంక్ తో లింక్ అయిన ఎంతో మంది సఫర్ అవుతారు. ఆ సఫర్ అయ్యే వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఉంటారు, బయట దేశం వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అన్ని బ్యాంకులు వేరే దేశాలతో కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి. అందుకనే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కొన్ని నార్మ్స్ ఉంటే బెటర్ అని భావించి ఈ మన బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వాళ్ళు కొన్ని నార్మ్స్ తీసుకొచ్చారు. వాటినే మనం బేసెల్ 1, బేసెల్ 2, బేసెల్ 3 నార్మ్స్ అంటాం. వాటి పర్పస్ అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ నార్మ్స్ ఉండాలి, అన్ని కూడా ఒకే రకమైన మెథడ్స్ ఫాలో అవ్వడం వల్ల యూనిఫార్మిటీ వస్తుంది, రిస్కులు తగ్గుతాయి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. గాట్ ఇట్? ఇది మనకి బేసెల్ బిఐఎస్ యొక్క కథ, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఇప్పుడు తర్వాత మీరు ఏం రాస్తారంటే బీసీబీఎస్ అని రాసుకోండి. వాట్ ఈస్ బీసీబీఎస్? బీసీబీఎస్ కి ఫుల్ ఫామ్ ఏంటి? బేసెల్ కమిటీ. బేసెల్ కమిటీ ఆన్ బ్యాంక్ సూపర్విజన్. Basel Committee on Bank Supervision, BCBS. Basel Committee on Bank Supervision. సో దీనికి అదేంటో చూద్దాం. సో BCBS అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ కమిటీ అండర్ ది బిఐఎస్. బిఐఎస్ కి సంబంధించిన కమిటీ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాసేది. ఇట్ ఈస్ ద ప్రైమరీ గోల్డ్ స్టాండర్డ్ సెట్టర్. ప్రైమరీ గోల్డ్ స్టాండర్డ్ సెట్టర్ ఫర్ ది prudential regulation. Prudential regulation primary gold standard setter for prudential regulation of banks. దీని అర్థం ఏంటి? ఈ పాయింట్ చూడండి, ప్రైమరీ గోల్డ్ స్టాండర్డ్ సెట్టర్. మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ అంటే మోస్ట్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్. అందరూ ఫాలో అవ్వగలిగే స్టాండర్డ్స్ ఏంటి అనేది బీసీబీఎస్ వాళ్ళు సెట్ చేస్తారు. సో వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు మన బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, అది ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే, సిస్టమిక్ రిస్క్లు అంటే మనకి సిస్టమ్ లో వచ్చే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు మన ఒక దేశంలో ఉన్న వివిధ కంపెనీస్ కి లోన్లు ఇస్తూ ఉంటాయి. మరి ఆ కంపెనీలన్నీ ఫెయిల్ అయిపోయి కంపెనీలు లోన్లు ఎగ్గొట్టేసారు అనుకోండి, బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది కదా. బ్యాంక్ కొలాప్స్ అయిపోతుంది. బ్యాంక్ కొలాప్స్ అయినప్పుడు బ్యాంక్ లో డిపాజిట్లు చేసుకున్న ప్రజలు వాళ్ళ డబ్బులు కోల్పోతారు. సో వాళ్ళకి సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. సిస్టమ్ మీద నమ్మకం పోయిన తర్వాత వేరే బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు చేయడం మానేస్తారు. డిపాజిట్లు చేయడం మానేస్తే బ్యాంకుకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంకులు నిధులు రాకపోతే వాళ్ళు ఫర్దర్ లోన్స్ ఎలా ఇస్తారు? ఓవరాల్ గా అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి అవసరమైనప్పుడు అప్పులు ఇచ్చే బ్యాంకులు లేకుండా పోతాయి. ఆ రకంగా ఎకానమీ కంప్లీట్ గా కుంటుపడిపోతుంది. సో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఓకే, బ్యాంకింగ్ సిస్టమ్ ఉండడం వల్లే మనకి ప్రజల దగ్గర ఐడియల్ గా ఉన్న ఫండ్స్, ఖాళీగా ఉన్న ఫండ్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఏ రకంగా? వాటిని బ్యాంక్ డిపాజిట్ల రూపంలో సేకరిస్తుంది, కార్పొరేట్స్ కి లోన్స్ రూపంలో ఇస్తుంది. అంటే అవసరం లేని వాడి దగ్గర మనీ తీసుకుంటుంది, వాళ్ళకి వడ్డీ ఇస్తుంది. అవసరం ఉన్న వాళ్ళకి అప్పిస్తుంది, దాని మీద వడ్డీ తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ లో బ్యాంక్ లాభపడుతుంది. పడని మంచిదే, నష్టం ఏమీ లేదు. కానీ ఇటువైపు మన దగ్గర ఖాళీగా డబ్బులు పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? బ్యాంకులో పెడితే కనీసం వడ్డీ వస్తుంది. సిమిలర్ గా అవసరం ఉన్నవాడు అప్పు తీసుకోలేక, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, గ్రో చేయాలి, గ్రో చేయడానికి మనీ కావాలి, కానీ మనీ లేదే. బ్యాంక్ ఉంటే లోన్ తీసుకుంటాడు, లోన్ తీసుకుని గ్రో చేస్తాడు, తర్వాత బిజినెస్ లో వచ్చిన దాంతో అప్పు తీర్చుకుంటాడు. సో ఇలాంటి అవకాశాలు బ్యాంకులు ఉంటేనే. అందుకని బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏదైనా ఎకానమీ గ్రో అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. అలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోకుండా ఉండడం కోసం కొన్ని స్టాండర్డ్ నార్మ్స్ అనేవి తీసుకురావాలి. ప్రతి దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దేశంలో వాళ్ళ నార్మ్స్ వాళ్ళు తీసుకొస్తారు. అయితే బేసెల్ కమిటీ ఏం చేస్తుంది? బీసీబీఎస్ ఏం చేస్తుంది? ప్రపంచ దేశాలు అందరికీ అప్లై అయ్యేలాగా, అంటే 60 కంట్రీలు అందులో భాగస్వాములుగా ఉన్న 60 కంట్రీలు కూడా అప్లై అయ్యేలాగా వాళ్ళు నార్మ్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ఎవ్రీ కంట్రీ టు ఫాలో సేమ్ నార్మ్స్. నార్మ్స్ సేమ్ గా ఫాలో అవ్వడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇది అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? సరిత, ఏమైనా డౌట్ ఉందా?
ఉంటే అడుగు. చిన్న విషయం అర్థం కాకపోయినా అడుగు. ఓపెన్ అప్. అదర్స్? యా, సో ఐ మూవింగ్ ఆన్. సో బీసీబీఎస్ అంటే కథ ఏంటో మనకు అర్థమైంది. సో బీసీబీఎస్ ఏం చేస్తుంది? ఓకే, సో ఇప్పుడు రాయండి ఇందులో బీసీబీఎస్ ఏం చేస్తుందో చూడండి. దిస్ కమిటీ identifies globally, systemically, ఇలాగే రాయండి, globally, systemically important banks. GSIBs అంటారు. GSIBs అంటే గ్లోబల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ GSIB అంటే అర్థం ఏంటి, GSIB అంటే అర్థం ఏంటో కూడా రాసుకోండి. ఇట్ ఈస్ ఎ బ్యాంక్ whose systemic risk profile is deemed to be of such importance that the bank's failure would trigger a wider financial crisis and threaten the global economy. దీని అర్థం ఏంటో చూడండి. గ్లోబల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటే ఏది? ఇట్ ఈస్ ఎ బ్యాంక్ whose systemic risk profile is deemed to be of such importance that the bank's failure would trigger a wider financial crisis and threaten the global economy. అంటే ఎటువంటి బ్యాంక్ రిస్క్ లో పడితే, ఒక బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే రిస్క్ లో పడితే దానివల్ల ప్రపంచం అంతా కూడా ఎకానమీ సఫర్ అయ్యే అవకాశం ఉందో, వైడర్ ఇంప్లికేషన్స్ ఉన్నాయో, అటువంటి బ్యాంక్స్ ని గ్లోబల్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అంటారు. అర్థమైందా? అంటే ఒక బ్యాంక్కి ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ఉన్న బ్యాంకులతో కానీ వివిధ దేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ తో కానీ సంబంధాలు ఉన్నాయి. లోన్ రూపంలో, డిపాజిట్ రూపంలో, రకరకాల రూపంలో ఉంది. సో ఈ ఒక్క బ్యాంకుకి ఏమైనా ఎఫెక్ట్ జరిగితే దానివల్ల అవన్నీ కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా అన్నమాట. అర్థమైందా? అట్లాంటి వాటిని ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటారు. సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పి అంటాం. మీకు ఎలా అర్థమవుతుందంటే ఒకసారి చూడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఒక బ్యాంక్ ఫెయిల్ అయితే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడానికి ఇంటర్లింకేజెస్ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. లెట్స్ సే దెర్ ఇస్ ఎ బ్యాంక్, ఏబిసి బ్యాంక్ అనుకోండి. ఏబిసి బ్యాంక్ లెట్స్ సే డిపాజిట్స్ రూపంలో ఒక 100 crores సమీకరించింది అనుకోండి. 100 crores డిపాజిట్స్ రూపంలో అయిపోయింది. అలాగే ఏబిసి బ్యాంక్ బాండ్స్ రూపంలో, ఏంటివి బాండ్స్ రూపంలో లెట్స్ సే అనదర్ 100 crores సమీకరించింది అనుకోండి. ఇవేంటివి? బాండ్స్ అంటే అర్థం ఏంటి? ఏబిసి బ్యాంక్ ఒక పత్రం ఇస్తుంది, ఎవరైనా అది కొనుక్కోవచ్చు, దాన్ని బాండ్ అంటాం మనం. కొనుక్కోవచ్చు. ఎందుకు కొంటారు? ఆ పత్రం మీద కూడా వడ్డీ ఇస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కొనుక్కొని ఆ తర్వాత 5 years 10 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ పీరియడ్ వరకు వెయిట్ చేస్తే దానిపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని మనం బాండ్ అంటాం. అయితే ఈ బాండ్ ఎవరు కొనొచ్చు? మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. మనకు మ్యూచువల్ ఫండ్స్ తెలుసు కదా, మనకి ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు ఏం చేస్తారు?
నార్మల్ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎస్ఐపి రూపంలో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో కానీ వేరే రూపంలో కానీ మనీని సమీకరించి ఈ ఫండ్స్ ని ఇలాంటి బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బాండ్స్ లో చేస్తారు, స్టాక్స్ లో కూడా చేస్తారు. ఈక్విటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటాము, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్ అంటాం. సో ఈ బ్యాంక్ ఇష్యూ చేసిన ఈ బాండ్స్ లో మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం. సో ఈ మ్యూచువల్ ఫండ్ డబ్బులు ఎవరు ఇస్తారు? మనలాంటి ప్రజలే కదా. ఈ ప్రజలందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు, మ్యూచువల్ ఫండ్ ఈ బాండ్ లో పెట్టింది. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఇదే బ్యాంక్ ఒక కార్పొరేట్ కంపెనీకి లోన్ ఇచ్చింది, ఓకేనా. అలాగే ఇండివిజువల్స్ కి కూడా రిటైల్ లోన్స్ ఇచ్చింది. ఇవి రిటైల్ లోన్స్, ఇవేమో కార్పొరేట్ లోన్స్ ఇచ్చాయి అనుకోండి. సో ఈ రకంగా మనీ సేకరించింది, ఈ రకంగా మనీ సేకరించింది. ఇంకా మనీకి ఇంకే రకంగా సేకరిస్తుంది? ఈక్విటీ ద్వారా, షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా కూడా సేకరిస్తుంది. సో ఈక్విటీ ద్వారా అంటే దాని తాలూకు ఒరిజినల్ ఓనర్స్ అనమాట వీళ్ళంతా, మూలధనం, ఈక్విటీ క్యాపిటల్ అంటాం. సో ఈ 3-4 రకాలుగా మనీ సేకరిస్తుంది, అలాగే లోన్స్ ఇస్తుంది ఒక పక్క. ఇది XYZ కంపెనీ అనుకోండి. సమస్య ఎక్కడ వస్తుంది? XYZ కంపెనీ కంప్లీట్ గా పే చేయడం మానేసింది అనుకోండి. XYZ కంపెనీ కంప్లీట్ గా పే చేయడం మానేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఎక్కువ మనీ ఇందులోనే స్టక్ అయిపోయింది. ఓకే, ఎక్కువ మనీ XYZ కంపెనీకి ఇచ్చేసారు. ఒక్క కంపెనీకి మొత్తం లోన్ అంతా ఇచ్చారు అనుకోండి. 200 కోట్లు వీళ్ళకే ఇచ్చారు లోన్ అనుకోండి. 100 crores రిటైల్ లోన్స్ ఇచ్చారు అనుకోండి. $100 crores రిటైల్ లోన్స్ ఇచ్చారు అనుకోండి. 200 crores కార్పొరేట్ లోన్ ఇచ్చారు. ఈ 200 crores కి 200 crores కూడా వాళ్ళు ఎగ్గొట్టేశారు అనుకుందాం ఫర్ ఇన్ వర్స్ట్ కేస్ సినారియో. సమస్య ఎక్కడ వస్తుంది? ABC బ్యాంక్ విల్ నాట్ బి ఏబుల్ టు పే బ్యాక్ ఇట్స్ డివిడెండ్ బాండ్ హోల్డర్స్. ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు పే బ్యాక్ ఇట్స్ డిపాజిటర్స్. చేతిలో డబ్బులు ఉండవు కదా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు. సో వాళ్ళు ఈ డిపాజిట్లకి డబ్బులు కట్టలేరు. సరే, ఒక్కొక్క డిపాజిటర్ 50,000 1,00,000 పెట్టుకున్నాడు, పోనీ ఈ కెన్ అబ్జార్బ్ లాసెస్ అనుకున్నాం. ఇక్కడ 100 కోట్లు బాండ్ హోల్డర్స్ కూడా కట్టలేరు. సరే, ఈ బాండ్ కొన్న వాళ్ళు ఎవరు? నార్మల్ పీపుల్ కొంటారు, మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి. ఇప్పుడు ఏమవుతుంది? మ్యూచువల్ ఫండ్ లాస్ లోకి వెళ్ళిపోతుంది. మ్యూచువల్ ఫండ్ లాస్ లోకి వెళ్ళమని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వీళ్ళు లాస్ లోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఇది సిస్టమిక్ రిస్క్. ఒకళ్ళ దగ్గర ఆగదు రిస్క్. ఇక్కడికి వచ్చింది రిస్క్. దీని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిస్క్ లో పడిపోతారు. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి అలా. అంటే ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే దాంతో కనెక్ట్ అయిన ప్రతి సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఒక్క సిస్టమ్ ఫెయిల్ అయితే ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఒకటి కాదు, ఒకదాంతోటి మొత్తం అన్ని ఫెయిల్ అయిపోతాయి. సమస్యలు ఇలా ఉంటాయి అన్నమాట. సో చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఇవన్నీ. అందుకనే ఇలా ఇది చిన్నవి. అదే గ్లోబల్ లెవెల్లో ఇలాంటి ఇంటర్లింకేజెస్ ఎక్కువగా ఉన్న బ్యాంక్స్ ఐడెంటిఫై చేస్తుంది BCBS. ఐడెంటిఫై చేసి ఏ బ్యాంక్ ఫెయిల్ అయితే లేదా ఏ బ్యాంక్ రిస్క్ లో పడితే ప్రపంచంలో గ్లోబల్ ఎకానమీ సఫర్ అయ్యే అవకాశం ఉందో, వైడర్ ఇంప్లికేషన్స్ ఉన్నాయో అటువంటి బ్యాంక్స్ ఐడెంటిఫై చేయడం కూడా BCBS యొక్క పని. అలాంటి బ్యాంక్ ఏమంటాం? గ్లోబల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్, GSIB అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా? కెన్ ఐ మూవ్ ఆన్? నెక్స్ట్ రాయండి, బేసెల్ గైడ్ లైన్స్. నేను మరి రాయను, డిక్టేట్ చేస్తాను, నోట్ చేయండి. బేసెల్ గైడ్ లైన్స్. Basel guidelines refer to broad supervisory standards. Supervisory
standards formulated by BCBS. దాంట్లోనే నెక్స్ట్ పాయింట్, the set of agreements by the BCBS, which mainly focuses on risks to banks, RISKS, risks to banks and the financial system are called Basel Accords. Accord అంటే ఒప్పందం తెలుగులో, బేసిల్ అకార్డ్స్. దీని అర్థం ఏంటి? బ్యాంకులకి సంబంధించిన రిస్క్ మీద ఫోకస్ చేసిన ఈ అకార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం బేసిల్ అకార్డ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ రండి. ఇందులోనే నెక్స్ట్ పాయింట్, ది పర్పస్ ఆఫ్ అకార్డ్స్. ఈ అకార్డ్స్ యొక్క పర్పస్ ఏంటి, వాటి యొక్క లక్ష్యం ఏంటి? is to ensure that financial institutions have enough capital on account to meet obligations and absorb unexpected losses. క్యాపిటల్ అంటే మూలధనం. అకౌంట్ లో కొంత మనీని మెయింటైన్ చేయాలి. ఎందుకు? అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ని అబ్జార్బ్ చేయడానికి, ఆబ్లిగేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పాను. లెట్స్ అస్యూమ్ దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ హెడ్ ఉన్నారు, ఆయనకు ఒక ఉద్యోగం ఉంది, నెల నెలా జీతం వస్తుంది. సో నెల నెలా జీతం వస్తుంది కాబట్టి ఆయన లోన్లు తీసేసుకున్నాడు. ఇంటి కోసం ఒక లోను, కార్ కోసం ఒక లోను తీసుకున్నాడు. సో ప్రతి నెల ఇంటి లోన్కి ఈఎంఐ కట్ అవుతుంది, కార్ లోన్కి ఈఎంఐ కట్ అవుతుంది. సో ఈఎంఐల కోసం నెలకైనా 30,000 కట్టాల్సి ఉంటుంది. అతని జీతం 60,000 అనుకోండి, అందులో 30,000 ఈఎంఐలకే పోతుంది. ఓకే, 30,000 ఈఎంఐలకే పోతుంది. అతను ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జనరల్ గా మనకి 30,000 ఈఎంఐలకి పోతుంది, ఇంకో 30,000లో 10,000 ఇంటి ఖర్చులకి, మామూలుగా రెగ్యులర్ ఖర్చులకి సరిపోతుంది అనుకుందాం. అంటే 20,000 మిగులుతుంది. ఆ 20,000 వెచ్చలవిడిగా ఆయన ఖర్చు పెట్టేయచ్చా, పెట్టకూడదా? 1,00,000 రూపాయలు అనుకోండి, మరీ తక్కువ పెట్టేసాను శాలరీ మీకు. 1,00,000 అనుకోండి శాలరీ, 1,00,000లో 30,000 ఈఎంఐలకి పోతుంది, ఇంటి ఖర్చులకు 20,000 అవుతుంది, ఇంకో 50,000 మిగులుతుంది. సో నాకు సరిపోతుంది కదా అని చెప్పి ఎప్పటికప్పుడు ఆ 50,000 ఆయన ఖర్చు పెట్టేయచ్చా? పెట్టకూడదు. ఎందుకు? హీ షుడ్ థింక్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్. ఏదో రోజు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది, ఏదో రోజు టెంపరీగా మనకి జీతం రాని పరిస్థితులు రావచ్చు, ఏదో రోజు టెంపరీగా మనం జాబ్లెస్ అవ్వచ్చు, అంటే మనకి ఆదాయం లేని పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో నీకున్న ఆబ్లిగేషన్స్, నెల నెల కట్టాల్సిన 30,000 ఆగిపోతాయా? ఆగవు. ఇంటి ఖర్చులకి, పాపకి, పిల్లలకి, అమ్మ, భార్యకి, అందరికీ పెట్టాల్సిన ఖర్చులు, ఫుడ్ కోసం పెట్టే స్కూల్ ఫీజులు, ఇవన్నీ మానేయగలుగుతామా? మానలేం. సో ఆ ఆబ్లిగేషన్ తప్పదు. అంటే నెలకి 50,000 రూపాయలు ఆబ్లిగేషన్ ఆయనకి ఎప్పటికైనా ఉంటుంది. అందుకని ఏం చేయాలి? జనరల్ గా గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే మన పర్సనల్ ఫినాన్స్ లో మనలాంటి రెగ్యులర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరికైనా సరే స్టాండర్డ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే 6 నెలల పాటు మనకి రూపాయి ఆదాయం లేకపోయినా సరే మన ఆబ్లిగేషన్స్ అన్ని కూడా తీర్చుకునేలాగా ఫండ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్తారు.
ఇండివిజువల్స్కి. ఓకే, మీకు 50,000 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది, ఈఎంఐలు ఇంటి ఖర్చులతో సహా 50,000 అవుతుందంటే ఎప్పుడు కూడా 50,000 ఇంటూ 6 3,00,000 రూపాయలు పక్కన మెయింటైన్ చేయాలి. లిక్విడ్ అసెట్స్ లో మెయింటైన్ చేయాలి. లిక్విడ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? ఇమీడియట్ గా మనం ఎప్పుడు కావాలంటప్పుడు వాటిని క్యాష్ రూపంలో మార్చగలిగేలాగా, అది ఎఫ్డి రూపంలో కావచ్చు, ఆర్డి రూపంలో కావచ్చు, లేదా సేవింగ్స్ అకౌంట్ అలా ఉంచేయడం ద్వారా కానీ మనం మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఏంటి? ప్రుడెన్షియల్ నార్మ్స్. ప్రుడెన్షియల్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ఫాలో అయ్యే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రోటోకాల్స్. మీకు ఒక చిన్న ఇంటి కోసం చెప్పాను. నౌ ఇమాజిన్, ఆ పెద్ద మనిషి ప్లేస్ లో బ్యాంక్ ని పెట్టండి. బ్యాంక్ కి లోన్లు ఉంటాయి, డిపాజిట్లు ఉంటాయి. లోన్లు ఇచ్చేవాడు ద్వారా మనకి ఆదాయం వస్తుంది, ఎందుకంటే వాడు ఈఎంఐలు కడుతూ ఉంటాడు, వడ్డీతో కలిపి బ్యాంక్ ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ ఆదాయంతో బ్యాంక్ వాళ్ళు డిపాజిటర్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన వడ్డీ చెల్లిస్తూ ఉంటారు, షేర్ హోల్డర్స్ కి ఇవ్వాల్సిన డివిడెండ్స్ చెల్లిస్తూ ఉంటారు, ప్లస్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన శాలరీలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ ప్రెమిసెస్ కి అవసరమైన రెంట్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ బ్యాంకులు చేస్తూ ఉంటాయి. లోన్లు ఇవ్వాల్సిన వాడు ఇవ్వడం మానేస్తే మనం చేయాల్సింది మనం మానేయగలుగుతామా? నాకు లోన్లు నేను ఇచ్చిన వాడు నాకు ఇవ్వడం మానేశాడు అని చెప్పి డిపాజిటర్స్ కి మనం ఇంట్రెస్ట్ ఇవ్వడం మానేయగలుగుతామా? మానలేము. మనకి ప్రెమిసెస్ వాడికి రెంట్ కట్టడం మానేయగలుగుతామా? మానలేము. ఎంప్లాయీస్ కి శాలరీలు ఇవ్వడం మానేయగలుగుతామా? మానలేము. ఆల్ దీస్ ఆర్ ఆబ్లిగేషన్స్. అట్ ఎనీ పాయింట్ నీకు చేతికి డబ్బులు ఉన్నా లేకపోయినా నువ్వు ఇవన్నీ చేయాలి. అందుకనే వచ్చిన డబ్బు వచ్చినంతగా అందరికీ లోన్లు ఇచ్చేయద్దు, కొంత మనీని సెపరేట్ గా ఫండ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఈ నార్మ్స్ చెప్తాయి. మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్పాను. ఉన్న డబ్బంతా మీరు లోన్లు ఇచ్చేస్తే, ఆ లోన్లు వాళ్ళు ఎగ్గొట్టేస్తే మీరు రిస్క్ లో పడిపోతారు. అందుకని పరిస్థితులు బాగాలేని టైంలో కూడా కొన్నాళ్ల పాటు కొన్ని లోన్స్ ఫెయిల్ అయినా సరే సిస్టమ్ ట్రబుల్ లేకుండా నడిచేలాగా ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ ఉండాలంటే వచ్చిన డబ్బంతా లోన్స్ రూపంలో ఇవ్వకుండా కొంత మెయింటైన్ చేయాలి. అందుకోసమే వీ హ్యావ్ దీస్ కాన్సెప్ట్స్ కాల్డ్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఇవన్నీ మనం విన్నాం ఆల్రెడీ. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే బ్యాంక్ తన డిపాజిట్ లో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్యాష్ రూపంలో మెయింటైన్ చేస్తుంది, దట్ ఈస్ సిఆర్ఆర్. అలాగే కొంత భాగాన్ని ఒక 18% నుంచి 16% అలా మనకి పర్సెంటేజ్ మీ ఆర్బీఐ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది చూడండి. అందులో కొంత భాగం లిక్విడ్ అసెట్స్ లో మెయింటైన్ చేస్తుంది, లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోను, గోల్డ్ లోను మెయింటైన్ చేస్తుంది, దట్ ఈస్ ఎస్ఎల్ఆర్. ఇలా ఫండ్స్ వేరేగా మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసినా సరే ఇంకా సరిపోదు. అందుకనే మనకి బేసల్ వాళ్ళు బీసీబీఎస్ వాళ్ళు ఏం చెప్పారు? దే హావ్ కమ్ అప్ విత్ ప్రుడెన్షియల్ నార్మ్స్. ప్రుడెన్షియల్ అంటే కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్ అని అర్థం అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అంటారు. ఇన్సూరెన్స్ యొక్క పర్పస్ ఏంటి? భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మనం ముందు జాగ్రత్త కదా ఇన్సూరెన్స్ అంటే. ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ ఎంతమందికి హెల్ప్ అవుతుంది? లేకపోయి ఉంటే ఏమైంది? COVID-19 వల్ల పర్ డే 15,000 to 20,000 ఖర్చు అవుతుంది. COVID-19 వల్ల ఎవరైనా ఇప్పుడు అపోలో కానీ ఇలాంటి చోట్ల మనం అడ్మిట్ అయితే, ఎందుకంటే ఊపిరాడట్లేదు, వెంటిలేటర్స్ పెట్టారు, ఐసీయూ చార్జెస్ విపరీతంగా పడిపోతాయి. ఇన్సూరెన్స్ ఉంటే కొంత కవర్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది? మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే కాపాడేది. ఏది లేని వాళ్ళు జేబులోంచి తీయడమే, రోజు తీయడమే. ఒక సామాన్య మిడిల్ క్లాస్ మానవుడు, ఆ మనిషి బతుకుతారో బతుకురో ఒక సమస్య, రెండోది చూస్తూ మనం వదిలేయలేము, ఈ లోపు ఫైనాన్షియల్గా ఆర్థికంగా గొల్లైపోతాం. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. వీటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్. అందుకే ప్రుడెన్షియల్ నార్మ్స్ అంటాం. ఈ ప్రుడెన్షియల్ అంటే భవిష్యత్తులో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ని అబ్జార్బ్ చేయడం కోసం బ్యాంకులు చేయాల్సిన నార్మ్స్, బ్యాంకులు ఫాలో అవ్వాల్సిన నార్మ్స్ ఈ ప్రుడెన్షియల్ నార్మ్స్. అది దీని పర్పస్. The purpose of the accords is to ensure that financial institutions have enough capital on account to meet obligations and absorb unexpected losses అంటే మీనింగ్ అది. I hope it is clear. నెక్స్ట్ చూడండి, బేసెల్ 1. వీటి గురించి డీటెయిల్ గా చెప్పను, ఎందుకంటే బేసెల్ 3 గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. బేసెల్ 1 అని పెట్టండి. బేసెల్ 1 ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1988. 1988 లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. రాయండి. ఇందులో నెక్స్ట్ పాయింట్, ఫోకస్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆన్ క్రెడిట్ రిస్క్. ఫోకస్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆన్ క్రెడిట్ రిస్క్, కమా it defined capital and structure of risk weights for banks. It defined capital and structure of risk weights for banks. Okay, so ఈ సెంటెన్స్ లో మీకు ఒక పదం వచ్చింది. What is that word? What is that keyword?
క్రెడిట్ రిస్క్. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ క్రెడిట్ రిస్క్. ఇలా ఎప్పుడైనా ఒక పదం వస్తే ఇమీడియట్ గా దాన్ని అర్థం చేసుకుందాం. క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? క్రెడిట్ అంటే అర్థం ఏంటి? అప్పు. అరే తెలుగు ఎక్కడ పెట్టాలి? పైన కింద ఇలాగా? ఓకే, ఇంతేనా? సరిత కరెక్టేనా? తెలుగు మర్చిపోయానండి నేను. ఇలాగా? ఇదా రెండోదా? ఇదా సెకండ్? సడన్ గా ఇలాగే వస్తాయి. థ్యాంక్స్. క్రెడిట్ అంటే అప్పు. రిస్క్ అంటే ఏంటి? అప్పులు ఇవ్వడం ద్వారా వచ్చే రిస్క్ ని మనం క్రెడిట్ రిస్క్ అంటాం. సింపుల్ థింగ్. పర్సన్ ఏ, పర్సన్ బి 1 lakh ఇచ్చాడు అప్పు. ఏ బికి 1 lakh అప్పు ఇచ్చాడు. ఇప్పుడు బి ఆ డబ్బు తిరిగి ఇస్తాడా ఇవ్వడా అనేది క్వశ్చన్ మార్క్. బి ఇవ్వకపోవడం వల్ల వచ్చే రిస్క్ ని మనం క్రెడిట్ రిస్క్ అంటాం. ఎందుకంటే బికి ఒక ఉద్యోగం ఉండేది, ఒక సంస్థలో పనిచేసేవాడు. ఆ ఉద్యోగం ఇప్పుడు ఊడిపోయింది. సో బి చేతుల్లో డబ్బులు లేవు, నెల వచ్చే ఆదాయం లేదు. సో బి ఏకి డబ్బులు తిరిగి చెల్లించడంలో ఉన్న శక్తిని కోల్పోయాడు. సో బి ఏకి ఎగ్గొట్టే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం? డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ ని మనం నెరవేర్చకపోవడం, అంటే మనం చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడం. ద రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఇండికేట్స్ ద రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ ద బారోవర్స్. ఎవరైతే మన దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళు మనకి తిరిగి చెల్లించకపోవడం వల్ల వచ్చే రిస్క్ ని క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే లోన్స్ ఎన్పిఎల్ గా మారడం అనమాట. ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, మీకు తెలిసింది. లోన్స్ ఎన్పిఎల్ గా మారడం అనే రిస్క్ ని క్రెడిట్ రిస్క్ డిఫైన్ చేస్తుంది. క్రెడిట్ రిస్క్ అంటే మీనింగ్ అది. సింపుల్, చాలా ఈజీ. నోట్ చేసుకోండి ఇది కూడా. రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. ఇది అవసరం లేదండి. ఏ బికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. సో బి తిరిగి చెల్లించకపోవచ్చు, దానివల్ల వచ్చే రిస్క్. నెక్స్ట్ పాయింట్ రండి. ద మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్, ఇందులోనే బేసిల్ 1 లోనే ద మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ వాజ్ ఫిక్స్డ్ ఎట్ 8% of risk weighted assets. 8% of risk weighted assets, RWA. Risk weighted assets. 8% of risk weighted assets. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పేస్తాను, చూసేసుకోండి. కొత్త పదం వస్తే నేర్చేసుకోండి వెంటనే. కీవర్డ్స్ ఏ పదం వచ్చినా సరే తెలుసుకోకుండా ఉండకూడదు. రిపిటేషన్ అవుతుంది లాస్ట్ టైం విన్న వాళ్ళకి, బట్ స్టిల్ ఎనీవే మీకు కాన్సెప్ట్ గట్టి పడుతుంది. ఇది బ్యాంక్ అనుకోండి. బ్యాంక్ కొన్ని అసెట్స్ ఏంటి? లోన్స్ అనేవి బ్యాంక్ కొన్ని అసెట్స్. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాక్ట్లీ, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంది కదా. ఓకే, ఈ రెండు తీసుకోండి సింపుల్ గా. సో ఒక లోన్స్ లో మళ్ళీ యూ హ్యావ్ సెక్యూర్డ్ లోన్స్, అంటే కొలేటరల్ తీసుకొని, హామీ తీసుకొని మనం ఇచ్చిన లోన్స్ ని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్. ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా సెక్యూర్డ్ ఉంటాయి, అన్సెక్యూర్డ్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? నీ పరంగా అది ఇన్వెస్ట్మెంట్, వేరే వాడికి ఏంటి అది? ఇప్పుడు బ్యాంక్ దగ్గర డబ్బులు ఉన్నాయి అబ్బా, ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ బ్యాంక్ ఏమో లెట్స్ సే ఒక ఏబిసి లిమిటెడ్ అనే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ కొందనుకోండి. ఈ బాండ్స్ లో డబ్బులు పెట్టామనుకో, అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది కదా. బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఏబిసి లిమిటెడ్ బాండ్స్ లో పెట్టింది.
ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? ఆ రకంగా అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాం, లోన్స్ తీసుకుంటాం. ఇప్పుడు వాట్ ఈస్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్? రిస్క్ వెయిటింగ్ అంటే అర్థం ఏంటి? అలాగే బ్యాంక్ ఇంకేం చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ బాండ్స్ లో కూడా ఉంటుంది, కార్పొరేట్ బాండ్స్ ఉంటుంది, గవర్నమెంట్ బాండ్స్ ఉంటుంది. ఈ బాండ్స్ కార్పొరేట్ బాండ్స్ ఉన్నప్పుడు వాటిలో రేటింగ్ ఉంటుంది. ఒకటేమో AAA రేటెడ్ బాండ్, ఇంకొకటేమో ఇంకొక బాండ్ తీసుకుంటే AA రేటెడ్ బాండ్. రేటింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్? ఎవరికైనా తెలుసా? క్రెడిట్ రేటింగ్ ఎవరైనా చెప్తారా? సుస్మిత, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ క్రెడిట్ రేటింగ్. ప్రశాంత్ సార్ చెప్పు. క్రెడిట్ రేటింగ్ అంటే కస్టమర్ యొక్క వాడి యొక్క దీన్ని బట్టి పెర్ఫార్మెన్స్ బట్టి బ్యాంక్స్ ఇస్తారు కదా సార్. ఏంటి ఇస్తారు? రేటింగ్ ఇస్తారు సార్. అదే A+, A++ అలా. ఎవరికి ఇస్తారు క్రెడిట్ రేటింగ్? కంపెనీస్ కి, తర్వాత కస్టమర్స్ కి ఇస్తారు సార్. కరెక్ట్ గా చెప్పాలి. ఎనీవన్ ఎల్స్? యా సుస్మిత. సార్, ఒక పర్సన్ కానీ ఆర్గనైజేషన్ కానీ తీసుకున్న ఫైనాన్షియల్ అది అప్పు ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి చెల్లించగల ఎబిలిటీ అప్పుడు క్రెడిట్ రేటింగ్. సార్ వాళ్ళ యొక్క ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారు సార్. అంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. యా, సో క్లియర్ గా చెప్తా చూడండి. అర్థమైంది? మీరు క్లియర్ గా ఆర్టికులేట్ చేయలేకపోతారు. మీకు అర్థమైందని నాకు అర్థమైంది, బట్ యువర్ అనేబుల్ టు ఆర్టికులేట్ ఇట్ ప్రాపర్లీ. ఓకేనా? సి, ఆర్టికులేషన్ ఇంపార్టెంట్. మనకు తెలియడం వేరు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం వేరు. సో ఆర్టికులేషన్ వచ్చేసరికి ఇప్పుడు ABC లిమిటెడ్ ఉంది, సిమిలర్ గా XYZ లిమిటెడ్ ఉంది. 2 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. ABC లిమిటెడ్ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ లోనే ఉంది. ఆ ప్రాఫిట్స్ కూడా ఎంత? 30% అండ్ అబౌవ్ ఎవ్రీ ఇయర్. లాస్ట్ 5 years నుంచి ఈ సూపర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. XYZ లిమిటెడ్ వచ్చేసరికి 1 సంవత్సరం ప్రాఫిట్, 1 సంవత్సరం లాస్, 1 సంవత్సరం ప్రాఫిట్, అలా నడుస్తుంది. ప్రాఫిట్ రేంజ్ కూడా 20% దగ్గరలోనే ఉంది XYZ. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ని, ABC వాడు నా దగ్గర అప్పు కోసం వచ్చాడు, XYZ వాడు కూడా నా దగ్గరకు అప్పు కోసం వచ్చాడు. నువ్వు ఆలోచించి, ఇఫ్ యు ఆర్ ఏ బ్యాంకర్, ఎవరికి ఇవ్వడం సేఫ్? వీళ్ళిద్దరిలో ఒకరికే ఇచ్చే అవకాశం ఉందనుకో, ఎవరికి ఇవ్వడం సేఫ్? ABCకే XYZ? ABC వాడి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, అంటే వాడికి ఇస్తే తిరిగి నాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రమ్ ద బ్యాంక్స్ పర్స్పెక్టివ్, ABC హ్యాస్ ఎ హయ్యర్ క్రెడిట్ రేటింగ్. అంటే అతనికి అప్పు ఇస్తే నాకు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ABCకి బ్యాంక్ క్రెడిట్ రేటింగ్ ఎక్కువ ఇస్తుంది. అంటే వాళ్ళకి ఇచ్చే లోన్ ని హయ్యర్ రేటింగ్ తో పెడుతుంది. అంటే ఈ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. XYZకి ABCతో కంపేర్ చేస్తే అవకాశాలు తక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు ABCతో కంపేర్ చేసే అవకాశాలు తక్కువ కాబట్టి XYZ వాడికి ABC కంటే జనరల్ గా వడ్డీ ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. అంటే క్రెడిట్ రేటింగ్ బాగుండే వాడికి తక్కువ వడ్డీ ఇస్తారు, తక్కువ వడ్డీకే ఇస్తారు. ఎందుకంటే మన సేఫ్ కదా, సేఫ్టీ, టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉండదు కాబట్టి క్రెడిట్ రేటింగ్ బాగాలేని వాళ్ళకి అసలు ఫస్ట్ ఇవ్వకూడదు, ఇవ్వాలి అనుకున్న వడ్డీ ఎక్కువ వేస్తారు. ఇది బ్యాంక్ పర్స్పెక్టివ్ లో లోన్ కి ఇచ్చే క్రెడిట్ రేటింగ్ పరంగా చెప్పాను. ఇది బాగా, అందుకే లోన్స్ కూడా మీకు రేటింగ్స్ ఉంటాయి, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. మళ్ళీ సెక్యూర్డ్ లో కూడా లోన్ కి రేటింగ్ ఉంటుంది. పెద్ద కంపెనీకి ఇచ్చాం, నెంబర్ 1 కంపెనీ, AAA రేటెడ్ లోన్, AA- లోన్, BB- లోన్, అలా లోన్స్ కూడా రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్స్ బట్టి ఆ రిస్క్ వెయిటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ వరకు సరిత అర్థమైందా నీకు? కొత్త వాళ్ళు కిరణ్మయి జాయిన్ అయిందా? కిరణ్మయి జాయిన్ కాలేదు. సరిత అర్థమైందా నీకు? యా, ఫైన్. అలాగే యు థింక్ ఫ్రమ్ ది కంపెనీ పర్స్పెక్టివ్. ఇప్పుడు ABC లిమిటెడ్ సేమ్ థింగ్. ఇప్పుడు ఇందాక తీసుకున్న ABC XYZ మనం తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. సేమ్ ABC XYZ ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. పారామీటర్స్ కూడా సేమ్. ABC ఏం చెప్పాను మీకు? 30% ప్రాఫిట్ వస్తుంది ఎవ్రీ ఇయర్, లాస్ట్ 5 years నుంచి ప్రాఫిట్ ఉంది. XYZ ఏమో అలా లేదు. ABC కూడా ఒక బాండ్ ఇష్యూ చేశాడు, XYZ వాడు కూడా ఒక బాండ్ ఇష్యూ చేశాడు.
ఇంకోవైపు గవర్నమెంట్ కూడా బాండ్ ఇష్యూ చేసింది. గవర్నమెంట్ బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం, సావరీన్ బాండ్ అంటాం. ఓకే, మూడిట్లో ఇప్పుడు యూఆర్ ఎన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఇక్కడ బ్యాంక్ కూడా అవ్వచ్చు. బ్యాంక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్యాష్ తీసుకొచ్చి బ్యాంక్ ఏమో బాండ్, గవర్నమెంట్ బాండ్ కొనొచ్చు, XYZ వాడి బాండ్ కొనొచ్చు, ABC వాడి బాండ్ కొనొచ్చు. అంటే బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ తక్కువ, బ్యాంక్ లోన్లు ఇవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, దాని ఇష్టం కదా. వీళ్ళకి లోన్ రూపంలో ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ కూడా బ్యాంక్ కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీలో బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది, గవర్నమెంట్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత? 100%. సో కాబట్టి ఈ గవర్నమెంట్ బాండ్కి రిస్క్ ఎంత? 0%. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేస్తుంది. బాండ్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ రోజు ఈ బాండ్ ఇష్యూ చేసావంటే అర్థం ఏంటి? ఇలా చాలా మంది ఈ బాండ్ కొనుక్కుంటారు. మరి కొనుక్కున్న వాళ్ళకి మెచ్యూరిటీ అయిన తర్వాత వడ్డీతో సహా ఈ కంపెనీ ఇవ్వాలి కదా డబ్బులు, వడ్డీతో సహా డబ్బులు ఇవ్వాలి కదా. మరి డబ్బులు ఇవ్వాలంటే కంపెనీ ఆర్థికంగా పుష్టిగా ఉండాలి కదా. ఎంత పుష్టిగా ఉంటుంది అనే దాన్ని బట్టే ఆ బాండ్కి రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ ఎవరు ఇస్తారు? ఇక్రా, కేర్, ఫిచ్ ఇట్లాంటి కంపెనీస్ వస్తాయి. క్రిసిల్, ఫిచ్, ఈ 4 ఇండియాలో రికగ్నైజ్డ్ ఇవ్వడానికి. గ్లోబల్ లెవెల్లో మనకి మూడీస్ చూస్తుంటారు, S&P ఇవన్నీ గ్లోబల్ లెవెల్లో మనకి రేటింగ్ ఇచ్చే కంపెనీస్. ఇండియాలో ఈ 4ని అలో చేశారు. సో బానే ఉంది, వీళ్ళు రేటింగ్ ఇస్తారు. సో ABC బాండ్ ఏమో లెట్స్ సే కేర్ వాడేమో AAA రేటెడ్ బాండ్ అన్నాడు. బాండ్ ఇష్యూ చేసినప్పుడు రేటింగ్ కూడా వాళ్ళు పబ్లిష్ చేయాలి, బాండ్ మీద రాసి ఉంటుంది ఇది ఏ రేటెడ్ అని. ఎందుకంటే ఏదో ఒక రేటింగ్ ఏజెన్సీ దాని మీద రేటింగ్ ఇచ్చి ఉండాలి. అలాగే XYZ వాడు ఇచ్చింది AA మైనస్ అనుకోండి రేటింగ్. సో AAA అనేది AA మైనస్ కంటే బెటర్ది, AAA అనేది AA మైనస్ కంటే బెటర్ బాండ్. సో కాబట్టి దిస్ ఈజ్ మోర్ సెక్యూర్. అంటే ఇందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నీకు వచ్చే అవకాశాలు, తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో పెట్టేది తిరిగి వచ్చే అవకాశాలు కంపారిటివ్ గా తక్కువ ఉంటాయి. రావు అని కాదు, యాక్చువల్గా ఇద్దరు ఇచ్చేయచ్చు, కంపెనీ ఎత్తేస్తుందనా. రిలేటివ్ గా ఏది సేఫ్ అంటే ఇది సేఫ్. సో జనరల్ గా వీడి రేటింగ్ బాగా వచ్చింది కాబట్టి వీడు తక్కువ వడ్డీకే ఇస్తాడు, ఎందుకంటే అది రేటింగ్ బాగుంది కదా, తక్కువ వడ్డీకే ఇస్తాడు. సేఫ్టీ ఉంటుందని చెప్పి తక్కువ వడ్డీ అయినా సరే వెళ్తారు. వీడి రేటింగ్ అంత బాగాలేదు కాబట్టి వీడు వడ్డీ పెంచుతాడు. వడ్డీ పెంచినప్పుడు దానికోసం టెంప్ట్ అయ్యి, ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పి టెంప్ట్ అయ్యి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. చాలా మంది రిస్క్ ఎక్కువ అనే విషయం తెలియదు. ఈ సేల్స్ వాళ్ళు ఉంటారు చూడండి మనకి బ్యాంకుల్లోనూ వాటిలోని, అక్కడ తక్కువ వడ్డీ ఇక్కడ ఎక్కువ వడ్డీ అని చెప్పి వేసేస్తారు. ఎందుకు ఎక్కువ వడ్డీ అనేది సామాన్య ప్రజలకు అర్థం కాదు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ఎస్ బ్యాంక్ 81 బాండ్స్. 81 బాండ్స్ యొక్క మొత్తం కథ ప్రజలకు చెప్పలేదు, సామాన్య ప్రజలకు చెప్పకుండా ఏం చెప్తారు, మామూలు మీ FD కంటే ఇక్కడ ఎక్కువ వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయిస్తారు. ఇప్పుడు మొత్తం హుష్కాకి అయిపోయింది. చెప్తాను 81 బాండ్స్కి మళ్ళీ వద్దాం. అర్థమవుతుందా? ఈ రకంగా మనకి రేటింగ్స్ ఉంటాయి, బాండ్స్ కి రేటింగ్స్ ఉంటాయి, లోన్స్ కి రేటింగ్స్ ఉంటాయి, అన్నిటికీ రేటింగ్స్ ఉంటాయి. వీటిని మనం క్రెడిట్ రేటింగ్ అంటాం. సో బేస్డ్ ఆన్ ద క్రెడిట్ రేటింగ్ బట్టి వి అసైన్ ఏ రిస్క్ ప్రొఫైల్, రిస్క్ వెయిట్ అనేది అసైన్ చేస్తారు. అంటే క్రెడిట్ రేటింగ్ బాగా ఉన్న కంపెనీకి రిస్క్ ఎక్కువ తక్కువ, క్రెడిట్ రేటింగ్ బాగా ఉన్న కంపెనీకి రిస్క్ తక్కువ, క్రెడిట్ రేటింగ్ బాగాలేని కంపెనీకి రిస్క్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ మనం 3 తీసుకుంటే XYZ దగ్గర ఒక బాండ్ ఉంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఒక బాండ్, ABC దగ్గర ఒక బాండ్. సో గవర్నమెంట్ సెక్యూరిటీకి మనం లెట్స్ సే రిస్క్ వెయిట్ ఎంత ఇస్తాం? 0%. రిస్క్ ఏం లేదు, 0%. ఇది 100 crores అనుకోండి, ఇది 100 crores అనుకోండి, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ. ఇది కూడా 100 crores అనుకోండి, 300 crores ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ. అలాగే ఇది 100 crores, ఇది 100 crores అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని గవర్నమెంట్ కాబట్టి రిస్క్ లేదు కాబట్టి 0% పెట్టాను. ABC తక్కువ రిస్క్ కాబట్టి లెట్స్ సే 20% వేసాను. ఇది ఎక్కువ రిస్క్ కాబట్టి లెట్స్ సే 50% వేసాను. ఇవి ఎవరు వేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఇంతకుముందు గైడ్ చేసేది, తర్వాత రేటింగ్ ఏజెన్సీస్ రిస్క్ వెయిట్స్ అసైన్ చేసేవి. ఇప్పుడు బ్యాంక్స్ ఇంటర్నల్ గా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు సిస్టమ్ ని. ఈ గైడ్ లైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సిమిలర్ గా సెక్యూర్డ్ లోన్స్ కి లెట్స్ సే 20% రిస్క్ వెయిట్ వేసాం. అన్సెక్యూర్డ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ కింద వస్తాయి. క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు నీ తాలూకు వస్తువులు ఏవి వాళ్ళ దగ్గర ఉండవు కదా, నీ ఆస్తి ఏది వాళ్ళ దగ్గర ఉండదు. క్రెడిట్ లిమిట్ 2 lakhs అనుకోండి, 2 lakhs ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఎవరు అడిగే వాళ్ళు. ఒక టైంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ కార్డ్ నా దగ్గర ఉండేది, గోల్డ్ ఛార్జ్ కార్డ్. ఇది క్రెడిట్ కార్డు కన్నా కొంచెం సుపీరియర్ లాంటిది అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని క్రెడిట్ లిమిట్ అది డిఫైన్ చేయలేదు, నువ్వు వాడుతున్న కొద్దీ లిమిట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకనొక టైంలో నేను 13 lakhs ఖర్చు పెట్టాను దీంట్లో, 13 lakhs, యూ వోంట్ బిలీవ్, కార్డులో. మళ్ళీ కట్టేసాను అనుకోండి, చెప్తున్నాను 10 to 13 lakhs ఖర్చు పెట్టాను ఒక సింగిల్ కార్డులో. దానికి లిమిట్ డిఫైన్ అవ్వలేదు, వాడుతున్న కొద్దీ మళ్ళీ లిమిట్ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. నా క్రెడిట్ హిస్టరీ బట్టి ఇంతకుముందు నేను అన్ని షార్ట్ ఆన్ టైం పేమెంట్స్ చేసేవాడిని. నాకు అప్పుడు ఆ 2-3 నెలల్లో ఉన్న ప్రతి అవసరం దాంతోనే చేశాను. చాలా గోల్డ్ కొన్నాం, అంత కొన్నామంటే ఏదో జ్యువెలరీ కొంటేనే కదా అవుతుంది, లేకపోతే ఖర్చు ఎందుకు అవుతుంది ఆ కార్డుతో కొనడం జరిగింది.
అయితే అన్ని కూడా అయిపోయాయి. ఇమాజిన్ నేను కట్టకపోతే వాడు ఏం చేస్తాడు? మాక్సిమం ఒక కోర్టు కేసు పంపిస్తాడు అంతే. రిస్క్ ఎక్కువే, అదే చెప్తున్నాను, రిస్క్ ఎక్కువే. అందుకే అది అన్సెక్యూర్డ్ లోన్. ఈ ఛార్జ్ కార్డ్ ఎవరు పెడితే వాళ్ళకి ఎవరు నీ రిస్క్ ప్రొఫైల్ చూసుకుంటారు. అది నాకు ఎందుకు ఇచ్చాడు అంటే, నేను ఎంబీఏలో చదివాను, పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తున్నాను, కార్పొరేట్ లో ఉన్నాను కాబట్టి ఇతను ఎగ్గొట్టాడు, ఇతని ఆదాయం, ఇతని ప్రొఫైల్ బాగుంది అనే నమ్మకంతో ఇస్తారు. కానీ రిస్క్ ఎక్కువే. నేను 13 lakhs తీసుకున్నాక నేను ఎగ్గొడితే వాట్ ఆర్ ద లీగల్ రికోర్స్ ఫర్ హిమ్? మ్యాక్సిమం నాకు కోర్ట్ నోటీస్ వస్తుంది. అవి గబుక్కుని తేలవు, ఏదో కారణాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి తప్పించుకుంటూ అలాగా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ నా యొక్క వస్తువేవి వాళ్ళ దగ్గర హామీగా లేదు. సో అతను ఏది నా వస్తువు అమ్మేసుకుంటానంటే ఏమీ అమ్మలేడు, చేయలేడు. కోర్టుకి వెళ్ళడం తప్పితే వేరే ఏ పని చేయలేడు. కోర్టు పని వెంటనే అవ్వదు, సాగుతుంది. అందుకే అలాంటి లోన్ ఏమవుతుంది, వాళ్ళకి అన్సెక్యూర్డ్ లోన్ కింద వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్సెక్యూర్డ్ లోన్స్. సో రిస్క్ ఎంత? చాలా ఎక్కువ. అందుకనే క్రెడిట్ కార్డ్ కి రిస్క్ వెయిట్ ఎంత ఇచ్చారో తెలుసా? 125%, 150% రిస్క్ వెయిట్ వేశారు. 125 అనుకుంటాను, కరెక్ట్ గా గుర్తులేదు. అంటే యాక్చువల్ నువ్వు ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ. అమౌంట్ కంటే ఎందుకు ఎక్కువ పెట్టారో ఆలోచించండి. వడ్డీ కలిసిపోద్ది కదా, నువ్వు అసలు కట్టవు వడ్డీ కట్టవు, పెరిగిపోతూ ఉంటది. అందుకే రిస్క్ వెయిట్ ఇంకా ఎక్కువ వేశారు. ఆర్ యూ గెటింగ్ దిస్? ఇది 100 crores, ఇది 100 crores, ఇది 500 crores వేసాను నేను. ఇప్పుడు టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ క్యాల్కులేట్ చేస్తే వాల్యూ ఎంత చెప్పండి నాకు? ఈ 100 crores మీద రిస్క్ ఎంత? 20%. సో 20 crores రిస్క్, మిగిలింది సేఫ్. ఈ 100 crores మీద ఎంత? 150%, 150 కోట్లు రిస్క్ లో ఉన్నట్లు లెక్క. ఈ 100 కోట్ల మీద 20% అంటే 20 crores. ఈ 100 కోట్ల మీద 50 crores అంటే 50 crores. 50% కదా, 0% అంటే ఇక్కడ 0. దీంట్లో రిస్క్ లేదు. మొత్తం ఎంత అయింది? 170, 190 + 50 ఎంత అయింది? 240 crores ఆ బ్యాంక్ యొక్క రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అవుతాయి. దిస్ ఈస్ హౌ యూ క్యాలిక్యులేట్ RWA. నోట్ చేసుకోండి మొత్తం. Done? సార్ Yeah. మీరు క్రెడిట్ రేటింగ్స్ చెప్పారు కదా, అందులో హైయెస్ట్ సార్ త్రిబుల్-ఏ. ఏంటి క్రెడిట్ రేటింగ్ లో హైయెస్ట్ రేటింగ్స్ AAA అనుకుంటాను. AAA హైయెస్ట్, లోయెస్ట్ AA-. ఏ కాదు, బీలు ఉంటాయి, BB- ఏదో ఉంటది. అది ఒక్కొక్క రేటింగ్ ఏజెన్సీ ఒక్కొక్క సిస్టమ్ ఉంటాయి, అందరివి ఒకటే ఉండవు, పేర్లు మారుతాయి. మళ్ళీ గ్లోబల్ గా ఒకలా ఉంటాయి, మన ఇండియాలో ఒకలా ఉంటాయి. మన ఇండియాలో కూడా డిఫరెంట్ కంపెనీస్ మైట్ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఏది హైయెస్ట్ అనేది మనం చూసుకోవాలి. చార్ట్ చూస్తే మనకు తెలుస్తుంది. డన్. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే అర్థమైందా? ఇలా మనం రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇందాక మనకి బేసెల్ 1 నార్మ్స్ ప్రకారం ఏం చెప్పారు? దీంట్లో 8% మెయింటైన్ చేయాలన్నారు. 8% ఆఫ్ 240 ఎంత? 24/8 ఎంత? చెప్పండి. 212. అబ్బా 192 అంతేనా? 820, 840, 820 Yes, sir, 192 crores. 32. ఏంటి బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, నోర్లు పెగలట్లేదు. ఇంత స్లోగా ఉంటే ఎలా అమ్మా? తరుణ్
ఏమైంది కదా, ఫటాఫటా పడాలి, క్యాల్కులేషన్స్ ఫటాఫటా అవ్వాలి. యా అంటే అర్థం ఏంటి ఇప్పుడు 192 అంటే అర్థం ఏంటి 19.2 crores 19.2 crores మెయింటైన్ చేయాలి. అంటే 100 కోట్లకి 8 crores మెయింటైన్ చేయాలి, ఇంకొక 100 కోట్లకి ఇంకొక 8 crores మెయింటైన్ చేయాలి, ఇంకో 40 కోట్లకి 3.2 crores మెయింటైన్ చేయాలి. మొత్తం 19.2 crores క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? దట్ విల్ బి యువర్ క్యాపిటల్ అడిక్వసీ. సో ఇందాక బేసల్ 1 ప్రకారం వేసుకుంటే ఇప్పుడు కింద రాసేయండి మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఇన్ దిస్ ఈ ఎగ్జాంపుల్ అంతా రాసిన తర్వాత 240 crores రాసిన తర్వాత యాజ్ పర్ బేసల్ 1 మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఈక్వల్ టు 8% ఆఫ్ 240 crores విచ్ ఈస్ 19.2 ఈ ఎగ్జాంపుల్లో. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్ టు కంప్లై విత్ బేసల్ 1 నార్మ్స్ ఈక్వల్ టు 8% ఆఫ్ 240 crores which is 19.2 crores. Next point, right? India adopted Basel I guidelines in 1999. India adopted Basel I guidelines in 1999. Basel II. Basel II. Published in 2004. Published in 2004. Published in 2000. The guidelines were based on 3 parameters. Basel II guidelines. The guidelines were based on 3 parameters. 3 parameters. Okay, ఆ parameters రాయండి కింద 1 by 1. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా బేసల్ 2, బేసల్ 3 ఆల్మోస్ట్ సేమ్. బేసల్ 2 కంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్ బేసల్ 3 లో ఉంటుంది. ఈ పారామీటర్స్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి బేసల్ 3 లో కూడా. బేసల్ 2 యొక్క 3 పారామీటర్స్ రాయండి. ఫస్ట్ పారామీటర్, banks should maintain
a minimum capital adequacy requirement of 8% of risk assets. Basel 1 లో కూడా 8% ఉంటుంది. 8% of risk assets. Second point, right? Banks were needed to develop and use better risk management techniques in monitoring and managing all the three types of risks. That is operational, market and capital. క్యాపిటల్ అంటే క్రెడిట్ రిస్క్ అని, మనం ఇచ్చే డబ్బులే పోతాయి అని. ఓకే, ఇప్పుడు ఇంకో 2 పదాలు వచ్చాయి కదా. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆపరేషనల్ రిస్క్ అండ్ మార్కెట్ రిస్క్. క్యాపిటల్ రిస్క్ అంటే క్రెడిట్ రిస్క్, ఇందాక మనం చదువుకున్నదే. అయితే ఇక్కడ మార్కెట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? లెట్స్ సే ఇందాక అనుకున్నట్టే బ్యాంక్ కొంత డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెట్టింది అనుకోండి. తన దగ్గర ఉన్న మనీ కొంత ఇన్వెస్ట్ చేసింది స్టాక్ మార్కెట్ లో. ఈక్విటీ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల రోజు పెరుగుతాయి తగ్గుతాయి, రిస్కులు ఉంటాయిగా. దీని ద్వారా వచ్చే రిస్క్ మార్కెట్ రిస్క్. అలాగే ఇంకొన్ని బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసింది. సో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. సో ఈల్డ్ కర్వ్ అనేది ఉంటుంది. ఇది కాంప్లెక్స్ కాన్సెప్ట్. అది నా ఆపరేషన్ ట్విస్ట్ వీడియో చూస్తే మీకు ఈ బాండ్స్ కథ కంప్లీట్ గా అర్థం అవుతుంది. ఓకే, ఈ రిస్కులు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కొన్ని రకాల రిస్కులు వస్తూ ఉంటాయి. ఇది మనం మార్కెట్ రిస్క్ అంటాం. సిమిలర్ గా వీ హ్యావ్ ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అంటే అర్థం ఏంటి? మనం సరైన ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల, ఇంటర్నల్ గా ప్రోటోకాల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, డేటా మెయింటైన్. సింపుల్ థింగ్ మనం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆపరేషన్ రిస్క్ ఉన్న ఎగ్జాంపుల్. ఇతను మనీ లెండర్. ఇతని దగ్గరికి ఇతను వచ్చాడు. ఓకే, వచ్చి డబ్బులు కావాలని అడిగాడు. ఇతనేమో మనీ ఏమో లెండ్ చేశాడు. లెట్స్ సే 1 lakh రూపీస్ లెండ్ చేశాడు. కానీ పత్రం రాసుకోలేదు. 1 lakh ఇచ్చానన్న విషయం రాయడం మర్చిపోయాడు. ఓకే, అతని దగ్గర గోల్డ్ తీసుకోవడం కానీ ఏదన్నా తాకట్టు తీసుకోవడం కానీ మర్చిపోయాడు. హామీ లేదు, కొల్లేటరల్ లేదు. హామీ లేదు, పత్రం రాసుకోలేదు. ఇప్పుడు ఇతను భయపడతాడా? భయపడ్డావు. ఎందుకంటే అతను డబ్బులు ఏం లేవు అక్కడ. అతను తాకట్టు పెట్టి ఏమి ఇవ్వలేదు. సో డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్న డబ్బులు నమ్మకంతో ఇచ్చేసాడు. రాసుకోవడం మర్చిపోయాడు. దిస్ ఈజ్ అన్ ఆపరేషనల్ రిస్క్. అర్థమవుతుందా? ఇక్కడ సమస్య ఏంటంటే ఇతని దగ్గర డబ్బులు లేక ఇవ్వకపోవడం కాదు, ఇతను ఫెయిల్ అయ్యి ఇవ్వకపోవడం కాదు, స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల నువ్వే అవకాశం ఇచ్చావు. దీనివల్ల వాళ్ళు ఎగ్గొడతారు. సో ఆపరేషనల్ రిస్క్ తర్వాత క్రెడిట్ రిస్క్ గా మారుతుంది. కానీ క్రెడిట్ రిస్క్ అనేది జనరల్ గా ఎక్కడ వస్తుంది? వాడు ఫెయిల్ అవ్వడం వల్ల ఇవ్వలేకపోవడం. ఇది నువ్వే వాడికి అవకాశం ఇస్తున్నావు, నువ్వు చేసిన తప్పు. పంజాబ్ నేషనల్ బ్యాంకే మీకు ఎగ్జాంపుల్.
గీతాంజలి జెమ్స్ వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారం అక్కడ ఏంటంటే ఒక SMS బ్యాంక్ అప్రూవల్ ఇస్తే, మీకు కంప్లీట్ స్టోరీ నేను చెప్పలేను కానీ బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు అని ఒక మెసేజ్ వస్తే వాళ్ళు అక్కడ అప్పిచ్చేస్తారు. బ్యాంక్ వాళ్ళు మాకు హామీ ఉన్నారు అన్న నమ్మకంతో. ఇన్ఫాక్ట్ జ్యువెలరీ అనమాట, జెమ్స్ అండ్ జ్యువెలరీ. విదేశాల్లో వాళ్ళు జ్యువెలరీ డైమండ్స్ కొనుక్కుంటారు. డైమండ్స్ కొనుక్కునేటప్పుడు వాడికి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తాడు. ఈ కంపెనీ వాడు డబ్బులు ఇవ్వకుండా LOC ఇస్తాడు, మా బ్యాంక్ కూడా మీకు తర్వాత పే చేస్తాడు అని చెప్పి. సో బ్యాంక్ హామీ ఇచ్చినట్టుగా ఒక స్విఫ్ట్ మెసేజ్, స్విఫ్ట్ అనేదో సిస్టమ్ ఉంటుంది బ్యాంక్స్ లో, ఒక SMS వాళ్ళకి వెళ్తే చాలు అనమాట. అంటే బ్యాంక్ అప్రూవ్ చేసింది, LOC ఉంది, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉంది, సో నేను వెళ్ళి డైమండ్స్ ఇచ్చేయచ్చు అని చెప్పి ఇచ్చేసారు. తర్వాత వాడు ఎగ్గొట్టేశాడు. ఈ స్విఫ్ట్ మెసేజ్ క్రియేట్ చేసే ముందు ఈ బ్యాంక్ లో ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్స్ ఫాలో అవ్వలేదు. బ్యాంక్స్ వాళ్ళకి వీడి నమ్మకం కలిగే ప్రవర్తన చేయలేదు. అక్కడ ఉన్న ఎంప్లాయీని మేనేజ్ చేశాడు. ఎంప్లాయీని మేనేజ్ చేయడం వల్ల స్విఫ్ట్ మెసేజ్ వెళ్ళిపోయింది. తర్వాత బ్యాంక్ తగులుకుంది. అంటే బ్యాంక్ LOC ఇచ్చినట్టే అయిపోయింది. వాడు వచ్చి బ్యాంక్ కోడ్ని అడిగాడు, వీడు బ్యాంక్ కట్టలేదు. ఈ ఎవరైతే అంటే మీకు LOC కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైతే తెలుస్తుంది. బట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆపరేషనల్ రిస్క్, ప్రొసీజర్స్ స్ట్రిక్ట్ గా లేకపోవడం వల్ల వచ్చిన రిస్కులు అనమాట ఇవన్నీ. దీన్ని ఆపరేషనల్ రిస్క్ అంటారు. సో ఆపరేషనల్ రిస్క్, క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఈ 3 రిస్కుల నుంచి మనం కాపాడుకోవాలి. అందుకోసం రిస్క్ క్యాపిటల్ కొంత మెయింటైన్ చేయాలి. సడన్ గా వీటి వల్ల మనకి లాస్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా లాస్లు వచ్చినప్పుడు బ్యాంక్ తన ఆపరేషన్స్ సఫర్ అవ్వకుండా వాటిని అబ్జార్బ్ చేసేలాగా, రెగ్యులర్ ఆబ్లిగేషన్స్ మేనేజ్ చేసేలాగా క్యాపిటల్ మెయింటైన్ చేయాలి అనేదే బేసల్ నార్మ్స్. మీకు బేసల్ 1 లో ఓన్లీ క్రెడిట్ రిస్క్ గురించి రాశారు. ఇక్కడ ఏం రాశారు, మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్ కూడా యాడ్ అయింది. అది బేసల్ 1 కి బేసల్ 2 కి డిఫరెన్స్. బేసల్ 3 లో సేమ్ థింగ్ మళ్ళీ కంటిన్యూ అయింది. నెక్స్ట్ అండి, మూడోది, బ్యాంక్స్ నీడ్ టు mandatorily disclose their risk exposure. Banks need to mandatorily disclose their risk exposure to central bank. Next, move on to Basel 3. Basel 3 norms అని పెట్టుకోండి. ఇప్పుడు రాయండి దాంట్లో కింద పాయింట్స్. బేసెల్ 3 ఎప్పుడు వచ్చిందంటే ఓన్లీ బేసెల్ 2 తోనే హ్యాపీగా కాలం గడిచిపోతుంది. కానీ మనకి 2008-9 ఆ టైంలో రిసెషన్ వచ్చింది. నేను MBA చదువుతున్న ఆ టైంలో, మీరు ఏం చేస్తున్నారో గుర్తెచ్చుకోండి. ఆ టైంలో రిసెషన్ వచ్చింది. రిసెషన్ వచ్చి వరల్డ్ లో, అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లో అమెరికాలో ఉన్న చాలా బ్యాంక్స్ ఫెయిల్ అయిపోయి 150 ఏళ్ల చరిత్ర ఉన్న లీమన్ బ్రదర్స్ అనే బ్యాంక్ ఇట్ ఫైల్డ్ ఫర్ బ్యాంక్రప్టసీ, దివాలా తీసింది. బికాస్ ఆఫ్ లూజ్ ప్రొసీజర్స్ అండ్ మార్కెట్ రిస్క్. ఇవన్నీ ఇందులో మార్కెట్ రిస్క్ వచ్చింది, ఆపరేషనల్ రిస్క్ వచ్చింది, అన్ని రిస్కులు వచ్చాయి. ఈ అన్ని రిస్కులు రావడం వల్ల వాళ్ళు అది సబ్ ప్రైమ్ మార్టిగేజ్ క్రైసిస్ అంటారు. అది ఇంకొక రోజు ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను 2009 లో ఏం జరిగింది అని. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. రైట్, ఆ రిస్కుల వల్ల అది ఏమైందంటే అప్పుడు ఆ బ్యాంక్ కూలిపోయింది, దివాలా తీసేసింది. అలా చాలా బ్యాంకులు అయిపోయాయి. ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల మొత్తం అమెరికాలో చాలా ఇబ్బందులు వచ్చాయి. అమెరికాలో ఇబ్బంది రావడం వల్ల ప్రపంచ దేశాల్లో అమెరికా వాడు తుమ్మితే మొత్తం అందరికి ఇంకా ఆ ప్రాబ్లం వస్తుంది, అంటుకుంటుంది. అది అలాంటి పరిస్థితి వచ్చింది. ఇండియన్ ఐటీలో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, శాలరీలు తగ్గించేశారు, చాలా మందికి ఉద్యోగాలు పీకేశారు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం COVID-19 వల్ల. అంటే 2009 లో వచ్చిన దానికంటే దారుణంగా ఉంది, అది అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు పరిస్థితి. ఓకే, అప్పుడు ఏమై ఫీల్ అయ్యారంటే బేసెల్ కమిటీ మళ్ళీ కూర్చుంది, BCBSL మళ్ళీ కూర్చొని బేసెల్ 2 నార్మ్స్ కూడా సఫిషియంట్ కాదు, we need to have enhanced requirements అని చెప్పి మళ్ళీ కూర్చొని they came up with Basel 3 norms in 2010. దానికి రెస్పాన్స్ కింద 2009 లో వచ్చిన క్రైసిస్ కి రెస్పాన్స్ కింద Basel 3 norms తీసుకొచ్చారన్నమాట. సో రాయండి,
Basel III is an internationally agreed set of measures developed by the BCBS in response to the financial crisis of 2007 to 9. Financial crisis of 2007 to 9. Full stop. The measures aim to strengthen the regulation, supervision and risk management of banks. Full stop. రెగ్యులేషన్ అంటే రెగ్యులేట్ చేయడం మెథడ్స్ ని ఎవరు చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ చేస్తుంది. సూపర్వైజన్ అంటే సూపర్వైజ్ చేయడం, ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ క్యాపిటల్ నార్మ్స్ ప్రకారం మినిమం క్యాపిటల్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ. ఓకే, ఫుల్ స్టాప్. నెక్స్ట్ పాయింట్, BCBS members are committed to implementing and applying standards in their jurisdictions. Jurisdiction అంటే అర్థం ఏంటి? A place where they have their influence, their sphere of influence ఉన్న ప్లేస్ మనం jurisdiction అంటాం. In their jurisdictions within the time frame established by the committee. ఓకే, ఎప్పటికల్లా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆ టైం లోపు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఇందులో రాయండి కింద the 3 pillars of Basel III అని రాయండి. First, the enhanced minimum capital and liquidity requirement. Second, the enhanced supervisor review process. For firm-wide risk management and capital planning. Number 3, enhanced risk disclosure and market discipline. See, Basel 2 లో ఏమున్నాయో అవే ఉన్నాయి ఇందులో కూడా, కానీ ఎన్హాన్స్ అయి ఉన్నాయి. Basel 2 లో ఉన్న వాటి కంటే ఎక్కువ.
ఓకే. సో బేసిల్ 2లో మెన్షన్ చేయింది, బేసిల్ 3లో చేసింది ఏంటంటే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ సిసిబి. మీకు లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు నోట్స్ ఇచ్చేటప్పుడు చెప్తాను. సిసిబి 2.5% అనేది బేసిల్ 3లో వచ్చింది అనమాట. సో ఇవన్నీ బేసిల్ 3లో వచ్చాయి. సో ఇక్కడ వరకు థియరీ పార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని రాయండి. రిపీట్ చేయాలా? ఏది రిపీట్ చేయాలి చూసుకుంటా. ఎన్హాన్స్డ్ రిస్క్ డిస్క్లోజర్ అండ్ మార్కెట్ డిసిప్లిన్, అది థర్డ్ పాయింట్. ఓకే సార్. ఎన్హాన్స్డ్ రిస్క్ డిస్క్లోజర్ అండ్ మార్కెట్ డిసిప్లిన్. రిస్క్ డిస్క్లోజర్ అంటే అర్థం ఏంటి? మనకి ఏ రిస్క్లు ఉన్నాయి మనం డిస్క్లోజ్ చేయాలి బయటికి. మార్కెట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అంటే ఒక్క సెంట్రల్ బ్యాంక్ అనే కాదు, పబ్లిక్ గా డిస్క్లోజ్ చేయాలి చాలా విషయాలు. దాచేస్తూ ఉన్నారనుకోండి అది మంచిది కాదు. ఇప్పుడు డిస్క్లోజ్ చేయాలి అన్నప్పుడు నువ్వు భయంగా జాగ్రత్త పడతావు. డిస్క్లోజ్ చేయాలనే నామ్స్ లేవనుకోండి, మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని ఎన్పిఎస్ ఎన్ని లోన్స్ ఎన్పిఎల్ గా మారిపోయాయి, ఇవన్నీ బయటికి చెప్పాలి అనేటప్పుడు ఏమవుతుంది, నువ్వు జాగ్రత్త పడతావు. దాచేయడానికి అవ్వదు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంది, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు అనుకో, అక్కడ ఎండి కానీ లేకపోతే ఏదైనా బ్రాంచ్ మేనేజర్ కానీ లేకపోతే ఒక పెద్ద హై లెవెల్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్యాంకింగ్ పర్సన్ ఆ కంపెనీకి ఫైనాన్షియల్స్ బాగాలేకపోయినా సరే లోన్ ఇచ్చేయచ్చు. వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వాళ్ళ దగ్గర లంచం తీసేసుకొని 10 కోట్లు లోన్ ఇచ్చాడు, అందరూ 2% కొట్టేశాడు అనుకో, అయిపోయింది, పని అయిపోయింది కదా హ్యాపీగా. ఒక 20 లక్షలు వచ్చింది ఆయనకి. అలా దానికోసం ఆశపడి ఇవ్వచ్చు కదా. ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ చైర్మన్ మన చందాకు వచ్చారికే అయింది పని వీడియోకాన్ వాళ్ళతో. ఆవిడ ఎందుకు బయటకు వచ్చేసింది, పదవి నుంచి ఎందుకు బయటకు వచ్చింది? 350 కోట్లలోనో 350 కోట్లు అనుకుంటా ఎంతో వీడియోకాన్ వాళ్ళకి ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన లోన్ ఇచ్చినందుకు వాళ్ళు తిరిగి ఐసిఐసిఐ మన చందాకు వచ్చిన వాళ్ళ భర్తకి సంబంధించి వాళ్ళు ఏదో ఇండైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడం జరిగినట్టు ఉంది. ఈ అలిగేషన్స్ లో ఆవిడ ఉద్యోగం కోల్పోయింది, ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ చైర్మన్. ఇలా జరుగుతాయి ఫ్రాడ్స్. అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే వేరే కంపెనీలతో కొల్యూడ్ అయిపోయి అంటే వాళ్ళతో కుట్రలు పన్ని బ్యాంక్ ని ముంచేయచ్చు. అంటే అది ప్రూవ్ అయిందా లేదని పక్కన పెట్టండి, ఆరోపణలు ఆవిడ పైన వచ్చాయి. ఒకప్పుడు ఆవిడ మనం రోల్ మోడల్ గా చూపించేవాళ్ళం, ఒక లేడీ అంత పెద్ద పొజిషన్ కి వెళ్ళింది అని. సో ఇట్లాంటివి అరికట్టాలంటే ఎలాగా? డిస్క్లోజర్ నామ్స్ ఎక్కువగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. డిస్క్లోజర్ నామ్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక పర్టికులర్ బ్యాంక్, ఒక పర్టికులర్ కంపెనీకి, ఇది ఏబిసి బ్యాంక్, ఇది XYZ కంపెనీ అనుకోండి. XYZ కంపెనీకి ఇస్తే రిస్క్ అని తెలిసినా సరే బ్యాంక్ ఇచ్చింది అనుకోండి, అది బయటికి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, బ్యాంక్ చెప్పదు, హ్యాపీగా ఇచ్చేస్తుంది. కానీ బయటికి చెప్పాలి అన్నప్పుడు పబ్లిష్ చేయాలి డేటా అంతా. తర్వాత క్వశ్చన్స్ వస్తాయి, ఇది ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అప్పుడు ఈ బ్యాంక్ అఫీషియల్ సమాధానాలు చెప్పుకోవాలి. ఆ సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుందన్న భయంతో ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. అందుకే డిస్క్లోజ్ చేయాలి అంటారు. డిస్క్లోజర్ నామ్స్ వల్ల ఉపయోగం అదే. దానివల్ల ఏంటి సార్ ఉపయోగం? క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. డిస్క్లోజర్ నామ్స్ వల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే అర్థం ఇదే, నువ్వు డిస్క్లోజ్ చేయాలి, బయటికి చెప్పాలి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటావు. అందరూ మనల్ని నలుగురు చూస్తున్నారు అన్నప్పుడు ఒక బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఎవడు చూడట్లేదు అన్నప్పుడు బిహేవియర్ ఇంకోలా ఉంటుంది, తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూపర్వైజరీ నామ్స్ ఎందుకు చెప్పండి? ఆర్బీఐ ఉంది, ఎవరో ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉంటాం. సిస్టమ్స్ కరెక్ట్గా, ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? సూపర్విజన్ సరిగ్గా జరగట్లేదు కాబట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు సూపర్విజన్ సరిగ్గా జరగట్లేదు? బికాస్ దే ఆర్ అండర్ డ్యూయల్ రెగ్యులేషన్. ఆర్బీఐ కింద ఉన్నాయి, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ రెగ్యులేషన్ కింద కూడా ఉన్నాయి. సో ఆర్బీఐకి సూపర్విజన్ చేయడానికి ఎక్కువ స్కోప్ లేకుండా పోతుంది. రెగ్యులర్ బ్యాంక్స్ ని కమాండ్ చేసినంతగా కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఆర్బీఐ కమాండ్ చేయలేకపోతుంది, బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ అండర్ ఆర్బీఐ. రెండు డ్యూయల్ రెగ్యులేషన్ కింద ఉన్నాయి. అందువల్ల కోఆపరేటివ్ బ్యాంక్స్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. చాలా మంది ఈ కార్పొరేట్ కంపెనీలతో బ్యాంక్ అఫీషియల్స్ కొల్యూడ్ అయిపోతున్నారు, బ్యాంక్ డబ్బులు వాళ్ళకి లోన్లు ఇచ్చేస్తున్నారు, పొలిటికల్ ఇంటర్వెన్షన్ పెరిగిపోతుంది, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇది సమస్య. అందుకే సూపర్విజన్ స్ట్రాంగ్ గా ఉండకపోయినా సరే సమస్య. అందుకే సూపర్విజన్ యొక్క నామ్స్ కూడా ఎన్హాన్స్ చేశారు, క్రెడిట్ రిక్వైర్మెంట్ కూడా ఎన్హాన్స్ చేశారు. అలాగే మూడవది ఏం చెప్పాం మనం, మార్కెట్ డిసిప్లిన్ అండ్ డిస్క్లోజర్ నామ్స్ కూడా ఎన్హాన్స్ చేశారు. అంటే వీటిని ఎలా రాసేయడం కాదు, మీరు అడిగితే మీరు చెప్పగలిగేలా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలాగా నాలెడ్జ్ రావాలి. అందుకనే ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. క్లియర్? డౌట్ ఉందా ఎవరికైనా? యా.
నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. దీనికి ఆల్సో కాల్డ్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. రెండు పేర్లు ఉన్నాయి దీనికి, ఒకటే హెడ్డింగ్ పెట్టుకోండి. సిఆర్ఏఆర్ అనొచ్చు లేదా సిఏఆర్ అనొచ్చు. సిఆర్ఏఆర్ ఆర్ సిఏఆర్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఈక్వల్ టు పెట్టి రాసుకోండి. టోటల్ క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. టోటల్ క్యాపిటల్ కి బ్రాకెట్ లో tier 1 ప్లస్ tier 2 అని రాయండి. tier 1 ప్లస్ tier 2 క్యాపిటల్. కదా, కింద రాయండి. అండర్ ద రివైజ్డ్ గైడ్ లైన్స్ బ్రాకెట్ లో బేసిల్ 3 టోటల్ రెగ్యులేటరీ క్యాపిటల్. రెగ్యులేటరీ అంటే అర్థం ఏంటి? రెగ్యులేషన్స్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఇలా ఉండాలి, ఇంత చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెప్పేవి రెగ్యులేషన్స్. ఎంత రెగ్యులేషన్, ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, కంట్రోల్. ఎగ్జాక్ట్లీ ఎంత మనం రెగ్యులేటరీ క్యాపిటల్ అర్థం ఏంటి? రెగ్యులేషన్స్ ఎంత చెప్తున్నాయి, ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాయి, దాని అర్థం అదే. టోటల్ రెగ్యులేటరీ క్యాపిటల్ will consist of the sum of the following categories. ఇది యాజ్ పర్ ఆర్బిఐ, అంటే ఆర్బిఐ ప్లస్ బేసిల్ 3 కంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేసింది ఆర్బిఐ. కింద రాసుకుంటారు. 1 tier 1 capital, దీనికి బ్రాకెట్ లో ఏం రాస్తారు? గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటారు. మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే tier 1 capital is perpetual in nature. పర్పెచువల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కంటిన్యూస్ వితౌట్ ఎనీ బ్రేక్ లేకుండా పర్మనెంట్ అని అర్థం చేసుకోవచ్చు. పర్మనెంట్ క్యాపిటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక 10 crores పెట్టి LTX క్లాసెస్ స్థాపించాను అనుకోండి. అండ్ దిస్ ఈజ్ మై పర్మనెంట్ మనీ ఇంటూ ఇట్. ఇట్ ఈస్ tier 1 capital, పర్పెచువల్ క్యాపిటల్. నేను నా కంపెనీకి నేను లోన్ ఇచ్చుకోలేదు, నా డబ్బులు అవి, నా ఒరిజినల్ డబ్బులు, షేర్ హోల్డర్స్ ఫండ్స్. దీన్నే మనం కామన్ ఈక్విటీ అంటాం. పేర్లు వస్తాయిలే తర్వాత, కంగారు పడకండి. ఓకే, ఇది నా ఒరిజినల్ ఫండ్, ఇది ఎక్కడికి పోదు. అలాగే లెట్స్ సే నా ఫ్రెండ్ ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రశాంత్ అంటాడు, సార్ మీకు డబ్బులు కావాలని చెప్పండి, నా దగ్గర విపరీతంగా ఉన్నాయన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నాను ప్రశాంత్ దగ్గర కూడా నేను ఒక 5 కోట్లు తీసుకున్నాను. కానీ 5 కోట్లు తీసుకున్నప్పుడు ప్రశాంత్కి నాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి సార్, మీరు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు అన్నాడు ప్రశాంత్. అంటే ఫ్రీగా ఇవ్వట్లా. నేనేమనుకున్నాను, సరే నువ్వు నాకు 5 కోట్లు ఇచ్చావు, నేను నీకు తిరిగి ఇవ్వను, 5 కోట్ల మీద ఎవ్రీ ఇయర్ వడ్డీ ఇచ్చేస్తూ ఉంటాను, 10% వడ్డీ ఇస్తారని చెప్పి మాట ఇచ్చాను. 10% ఎంత వస్తుంది చెప్పండి? 5 కోట్లకి 50 లక్షలు. 50 లక్షలేనా? అంతే కదా, 50 లక్షలు.
అండ్ ఇట్ ఈస్ పర్పెచువల్ అనుకోండి. ఇమాజిన్ ఇట్ ఈస్ పర్పెచువల్ అనుకుందాం. అంటే అర్థం ఏంటి? మనం అగ్రిమెంట్లో ఏం రాసుకున్నాం? తిరిగి ఇవ్వక్కర్లేదు, ఓన్లీ వడ్డీ కడుతుంటే చాలు. ఆ 50 కోట్లు 5 కోట్లు నీ దగ్గరే ఉంటుంది, 50 లక్షలు కడుతూ ఉంటావు ఎవ్రీ ఇయర్. సో ఇది కూడా మనకి Tier 1 లోకి వచ్చేస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ పర్పెచువల్, లైఫ్ లాంగ్ ఉండేది. గోయింగ్ కన్సర్న్ అంటే కంపెనీ ఉన్నంత కాలం ఉంటది. గోయింగ్ కన్సర్న్ అంటే అర్థం అది. కంటిన్యూస్ టెన్స్ లో చూసొచ్చు. గోయింగ్ కన్సర్న్ అంటే అర్థం అది సంథింగ్ దట్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్. ఏదైతే ఏ క్యాపిటల్ అయితే పర్మనెంట్ గా కంపెనీతో పాటు ఉంటుందో, అంటే అసలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదో, అట్లాంటివి గోయింగ్ Tier 1 క్యాపిటల్ కిందకి వస్తాయి. అర్థమవుతుందా లేదా? ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్, కన్ఫ్యూజన్ లేకుండా. సంథింగ్ దట్ క్యాపిటల్ దట్ మూలధనం ఏదైతే ఉందో, సంథింగ్ దట్ స్టేస్ విత్ ద కంపెనీ త్రూ అవుట్ ఇట్స్ జర్నీ. కంపెనీ ఉన్నంత కాలం కంపెనీతోనే అది ఉంటుంది మనీ. అలాంటి మనీని మనం Tier 1 క్యాపిటల్ అంటాం. ఓకే, ఇప్పుడు Tier 1 క్యాపిటల్లో కాంపోనెంట్స్ జస్ట్ చిన్న 2 రాసుకోండి. ఇది రాస్తారా? ఎగ్జాంపుల్ కింద రాస్తే రాసేసుకోండి, ఇలా మీకు గుర్తుంటాయి. ఇదిలాగా బొమ్మ కూడా వేసుకోండి. ఓకే, సో ఇందులో కాంపోనెంట్స్ అందాక ప్రస్తుతానికి కింద రాయండి, తర్వాత మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను. ఇస్ ఇట్ డన్? కెన్ ఐ మూవ్ ఆన్? రాయండి పర్లేదు, వెయిట్. ఓకే, సో Tier 1 క్యాపిటల్ లోనే కింద రాసుకుంటారు ఏ. అది 1 అని రాశారు కదా, ఏ. కామన్ ఈక్విటీ Tier 1, బి ఎడిషనల్ Tier 1, ఇలా రాసి ఊరుకోండి, వాటి మీనింగ్ చెప్తాను. ఎడిషనల్ Tier 1 కదా ఏంటో చెప్తాను, కంగారు పడకండి. కామన్ ఈక్విటీ Tier 1 అండ్ అడిషనల్ Tier 1. రెండోది ఏంటి? Tier 2 క్యాపిటల్. బ్రాకెట్ లో గాన్ కన్సర్న్ క్యాపిటల్. అంటే కంపెనీ ఎత్తేస్తారు అని కాదు, ఇట్ కమ్స్ విత్ ఎ టైం ఫ్రేమ్. ఎక్స్పైరీ ఆర్ టైం ఫ్రేమ్. టైం ఫ్రేమ్ తో సహా వచ్చేది Tier 2 క్యాపిటల్. టైం ఫ్రేమ్ లేకుండా పర్పెచువల్ నేచర్ తో వచ్చేది Tier 1 క్యాపిటల్. అంటే ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, సేమ్ థింగ్ ఇందాక ప్రశాంత్ లాగే ఇక్కడ కూడా మనకి లెట్స్ సే, సో ఇదే బ్యాంకు బాండ్స్ ఇష్యూ చేసింది 5 years పీరియడ్కి. టైం పీరియడ్ అంతా 5 years. మళ్ళీ వాళ్ళం కొనుక్కున్నాం అనుకోండి డబ్బులు ఇచ్చి. సో ఇదేమవుతుంది? Tier 2 క్యాపిటల్ అవుతుంది. ఎందుకు Tier 2 క్యాపిటల్ అవుతుంది? ఇట్ కమ్స్ విత్ ఎక్స్పైరీ. ఆర్ యు గెటింగ్ ఇట్? గాన్ కన్సర్న్ క్యాపిటల్ అంటారు. అలాగే మనకి Tier 2 లో ఏమొస్తాయి చెప్తారు, మళ్ళీ డీటెయిల్డ్ గా వెళ్దాం మళ్ళీ. సో ప్రస్తుతానికి జస్ట్ ఇలా పైన ఇది గాన్ కన్సర్న్, అది గోయింగ్ కన్సర్న్, ఈ రెండు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఇచ్చేయాలని నేను ఎందుకు అంటాం? ఏమో తర్వాత నువ్వు ఉంటావో ఉండవో, 5 years కి ఇస్తాను, నువ్వు పోతావేమో, అంతే కదా, అందుకనే కదా టైం ఫ్రేమ్ పెడదాం. సో గాన్ కన్సర్న్, గాన్ అంటే పోతుందేమో, సో నాకు ఈ టైంలో ఇచ్చేయి అనే అగ్రిమెంట్తో వెళ్ళేది. గోయింగ్ కన్సర్న్ ఎక్కడికి పోదు, ఉండని నీ దగ్గర, నాకు వడ్డీ ఇస్తా ఉండు చాలు, అది గోయింగ్ కన్సర్న్. అలా అర్థం చేసుకోండి. ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ సింప్లర్ వే. అకౌంటింగ్ టర్మ్స్ పిచ్చిగా ఉంటుంది. CA వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మీరు అక్కడక్కడ ఎకానమీలో కొన్ని తగులుతాయి, వాళ్ళు మొత్తం అంతా లైఫ్ ఇలాగే ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. ఓకే ఫైన్.
సర్లేండి 1 అయిపోయింది, నాకు ఎనర్జీ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ కూడా చెప్తాను. గాబరపడి ఫాస్ట్ గా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తామంటే ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఇందులో ఏమేమి వస్తాయి, ఇందులో ఏమేమి వస్తాయి, Tier 2 క్యాపిటల్లో ఏమేమి వస్తాయి, ప్రతిదీ డీటెయిల్డ్ గా వెళ్తా. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ ఆన్ దిస్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బేసల్ నామ్స్ ని. జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటి? పోలీస్ స్టేషన్ తీసుకో, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేమో ఏంటది, 1 టౌన్ పోలీస్ స్టేషన్. పరిధి పరిధి అని అర్థం చేసుకో. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఈ ఏరియాలో ఉన్న కేసులు మాత్రమే వస్తాయి. ఇది వేరే ఏరియా అనుకోండి, ఈ కేసెస్ 1 టౌన్ తీసుకుంటాడా? తీసుకోడు, అది 2 టౌన్ అంటాడు. వాడు ఏమంటాడు? అది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటాడు. ఇది మాది కాదు అని చెప్పి 1 టౌన్ అనేస్తాడు. ఈ ఏరియా మాత్రమే తీసుకుంటాడు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఉంది, ఇండియాలో ఉన్న బ్యాంకులన్నీ దీని కంట్రోల్లో ఉంటాయి. సో ఇండియన్ బ్యాంక్సే దాని జ్యూరిస్డిక్షన్ లో ఉంటాయి. పాకిస్తాన్ లో ఉన్న బ్యాంక్ కి ఆర్బీఐ ఉన్న చేయగలుగుతుంది? చేయలేదు, బికాస్ దట్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ జ్యూరిస్డిక్షన్. ఓకే, కూల్, థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికైనా? ఓకే, కూల్, బై, టేక్ కేర్.